చంపుటకే నా వద్దకు వచ్చితివా. ఎందుకు అనాల్సి వచ్చింది ఈ మాట అంటే ఈమె ఏమనుకున్నది, ఇతను దైవజనుడు, యెహోవా ప్రవక్త అని మాత్రం ఈమె గ్రహించింది. ఇప్పుడు సంగతి ఏంటి అని అంటే కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు. మొదటి రోజు పిలిచింది అయ్యా అని, రోగంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తాలేమ్మా. రెండో రోజు చెప్పింది జ్వరం తగ్గట్లేదయ్యా, అయ్యా ప్రార్థన చేస్తాలేమ్మా, తొందర పడకమ్మా. మూడో రోజు ఏమన్నాడు, ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా పాపాలు జ్ఞాపకం చేయడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావా అంటే నా పాపాన్ని బట్టి నా కుమారుడు ఇక్కడ చనిపోయాడు. అర్థమవుతుందా, నా పాపములు నేను చేసిన పాపాలను బట్టి నాకు ఈ శిక్ష వచ్చింది అని ఆమె పశ్చాత్తాపడుతుంది. ఆయన అక్కడ ఏమి ప్రసంగం చేసినట్లేదు, యెహోవా దేవుడి గురించి చెప్పినట్లేదు, గొప్ప లేదు, ఏమీ లేదు. ఎలా తెలుసుకోగలిగింది, ఆమె జీవితం, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క అలవాటు, ఆయన యొక్క మాట. ఏమన్నాడు, యెహోవా జీవంతుడు, నీ పిండి గుడ్డలో పిండి కాదు, నూనె గుడ్డలో నూనె కాదు. దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు భయపడకు, నువ్వే తక్కువ కాదని చెప్పాడు. జరుగుతుందా లేదా, జరుగుతుంది. అనేక దినాలు అంటే సంవత్సర కాలం తిన్నారు వాళ్ళు, రొట్టె సంవత్సర కాలం తిన్నారు, పిండి తొట్టులో పిండి అయిపోలేదు, నూనె గుడ్డలో నూనె కాదు. ఇక్కడేంటి అంటే నువ్వు జీవగల దేవుడివే, నేను నీ తిండి తింటున్నాను, నీ దేవుడు ఇచ్చిన తిండి తింటున్నా, ఈ ప్రవక్త దగ్గర నేను ఉంటున్నా అంటే ఏంటి, ఆ అభిషేకం పొందిన వ్యక్తి దగ్గర నేను ఉంటున్నా. కానీ నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా, బయలుదాన్నే, నేను బయలుకి సంబంధించిన దాన్నే. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా, నీ జీవము గల దేవుణ్ణి నేను నమ్ముకోవాలి. ఆయన ఏం చెప్పలేదు, ఆయన యొక్క అభిషేకం, ఆయన యొక్క శక్తి ఈమెలోకి ప్రవహించింది. అర్థమవుతుందా, అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి. కింద కొద్ది నాయగారు వాక్యం చెప్తే కూడా అదే మాట అన్నాడు, సహవాసం ఎవరితోటి, వెలుగుబంటులతోట, విశ్వాసులతోట, అవిశ్వాసులతోట. లోక సంబంధంతో కూర్చొని నువ్వు బాటాకొని కొట్టి టైం వేస్ట్ చేసుకుంటే ఎవరికి కప్ చెప్పాలను, వాళ్ళదే నీకు వస్తుంది, వాళ్ళ మాటలే నీకు వస్తాయి, వాళ్ళ జ్ఞానమే నీకు వస్తుంది, అదే నువ్వు అభిషేకింపబడిన వాళ్ళతోటి నీ సహవాసం చేస్తే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, ఆ శక్తిని నువ్వు పొందగలిగితే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ మన సహవాసం ఎవరితోటి, మన నమ్మిక ఎవరితోటి, అర్థమవుతుందా. అతను ఏమన్నాడు, నీ కొడుకు నా దగ్గరికి ఈ చేతిలో పట్టుకొని కింద నుంచి ఎక్కడికి వెళ్ళాడు, పైకి తన రూములోకి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్ళి తలుపు వేసి తన బెడ్ మీద పడుకోబెట్టి ఆ చుట్టూరు తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, చూడండి. 20వ వచనం, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునే ఈ విధవరాల కుమార్ని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసినవా అని యెహోవాకు మొర్రపెట్టెను. అంటే ఇక్కడ ప్రభువా నీకు వందనాలయ్యా, అక్కడ నా కాపుల ద్వారా పోషించావు, ఇక్కడ విధవరాల ద్వారా పోషించావు, ఆ విధవరాలు ఏదో నాకు రొట్టె పెడుతుంది అని అంటే ఇప్పుడు ఇలాంటి కీడు తీసుకొస్తే నాకు ఆ రొట్టె ఎక్కడ పెడుతుంది అయ్యా, తన్ని ఎల్లగొడుతుంది నన్ను అంటానే. అక్కడ ఏమంటున్నాడు, ఎందుకు కీడు రాజేసింది అంటే మన హృదయంతో దేనితో నిండి ఉన్నదో దానినే పలుకుతున్నాం దేవుని సన్నిధిలో. దావీదు ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. శత్రువుల విషయంలో తన యొక్క ఆలోచన, తన హృదయం ఏంటి, వాళ్ళు అలాగే పోవాలి, వాళ్ళ నాశనం, వాళ్ళ పిల్లలు ఎలాగే, భార్యలు ఎలాగైపోవాలి, అలాగైపోవాలని దాన్నే తన హృదయం దేనితో నిండి ఉన్నది దాన్నే దేవుని ముందు పెట్టాడు. అక్కడ ఏమి స్తుతించలేదు. మోషే కూడా వాటి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఎర్ర సముద్రంలో తోసేస్తారు, రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు ఎప్పటికప్పుడు అలాగే ప్రభువా అని చేతులు నన్ను నీకు అప్పగించు, ఈ ప్రజల్ని చూడు. అక్కడ ఉపవాస ప్రార్థన చేశాడా,
అక్కడ ఉపవాస ప్రార్థన ఏమన్నా చాటించాడా? లేదు. మోకాలు లేకండి మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని తల్లిని కూర్చోబెట్టాడా? లేదు. ఏమంటున్నాడు? తీసుకొని పోయి అక్కడ తన మంచం మీద పట్టుకోబెట్టి కీడు ఎందుకు రాజేసావు ఈ మీద, మరలా అతని ప్రాణబంధంలోనికి పంపించు. ఒకటే మాట, నాకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ లోన్ నాకు తీరాలంటే, ఈ డబ్బు కట్టే పరిస్థితి నాకు లేదు, నువ్వెలాగా వాళ్ళు నన్ను ఇలాగ తొందర చేస్తున్నారు నాకు తెలియదు ప్రభా, అది నీకు తెలుసు. ఎంతమంది మనం అప్పగించగలం? మన సమస్యని దేవుని చేతిలో ఉన్నట్టు ఉన్నది ఎట్లాగ అప్పగించగలుగుతున్నాం? ఈ బ్యాంకుకి నేను లోన్ తీర్చలేను, నాకు సోర్సెస్ లేవు, నేను ఇల్లు కొనుక్కోలేను, నాకు సోర్సెస్ లేవు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం కావాలి, నువ్వు ఇస్తావని మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు ఏలియా ఇంతకు ముందు ఎవరైనా చేశారా? ఏలియా వరకు ముందున్న ప్రవక్తలు ఎవరైనా చేశారా ఈ ప్రార్థన? చచ్చిపోయిన వాళ్ళు బతికించమని ప్రార్థన ఏంటండి ఇక్కడ? అంటే ఏలియాకి ఎంత దేవుని శక్తి తెలియకపోతే ఈ ప్రార్థన చేయగలుగుతాడు? అర్థమైనా? అదేమన్నాడు? మళ్ళా రాని ఏమన్నాడు? ఆ చిన్న వాణి మీద ముమ్మారు, ఆ విధవరాలు కుమార్తె అని యెహోవా మొరపెట్టి, 21వ వచనం, ఆ చిన్నవాని మీద ముమ్మారు పార చాచుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిము అని యెహోవాకు ప్రార్థించగా వాడు